గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలలో ఈ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎలా ఉంటుంది అని పాదాల వారీగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. మీరు ఒకవేళ పుబ్బా నక్షత్రంలో జన్మించినట్లయితే మీ నక్షత్రానికి అధిపతి శుక్ర భగవానుడు. ఆ శుక్ర భగవానుడి యొక్క పొజిషన్ బట్టి చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం మే 19వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో తన సొంత రాశి అయిన వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటాడు. ఈ శుక్ర భగవానుడి యొక్క అనుకూలమైనటువంటి సంచారం వల్ల మీరు జీవితంలో ఎక్కువగా డబ్బుని సంపాదించగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి ఆనందాన్ని పొందుతారు. మీకు ఆల్రెడీ వివాహం అయితే కనుక 2024 సంవత్సరం మే 19వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో మీ వైవాహిక జీవితం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా 2024 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో కూడా శుక్ర భగవానుడు తులారాశిలో ఉంటాడు. ఈ శుక్ర భగవానుడి యొక్క సంచారం అనేది మూల త్రికోణ సంకేతం అవుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు మంచి సౌకర్యాలను పొందుతారు, ఎక్కువగా డబ్బుని సంపాదించగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితం అనుకూలంగానే ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న సంబంధం కూడా మెరుగుపడుతుంది. జీవితంలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం కూడా మెరుగ్గా ఉంటుంది. కొత్త అవకాశాలను పొందుతారు. ప్రేమ విషయంలో కూడా 2024 సంవత్సరం మే 19వ తారీఖు నుండి జూన్ 12వ తారీఖు వరకు, మళ్ళీ సెప్టెంబర్ 18వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు వరకు ఈ మధ్య కాలంలో కూడా ప్రేమ విషయంలో, పెళ్లి ప్రయత్నాల విషయంలో, వైవాహిక జీవితంలో కూడా ఈ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. అలాగే కెరీర్లో కూడా మంచి అవకాశాలను పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి సమయాన్ని గడుపుతారు. మంచి బంధాన్ని కొనసాగిస్తారు. మీ కుటుంబ సభ్యులతో పాత తగాదాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఈ మధ్య సమయంలో పరిష్కరించబడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం వారీగా చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులకు జూన్ తర్వాత అంటే ఈ సంవత్సరం రెండవ సగం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఈ సంవత్సరం మొదట్లో మాత్రం కాస్త కష్టంగా అనిపిస్తుందండి. ఈ సంవత్సరంలో బదిలీలు, పదోన్నతులు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎటు తిరిగి జూన్ మాసం తర్వాతే మీకు కాస్త కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పు విషయంలోనైనా, కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో అయినా మొదట్లో కాస్త కష్టతరంగా ఉంటుంది. ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నిరాశకు గురి కాకుండా మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ సంవత్సరంలో పుబ్బా నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సిందల్లా ఒకటే, ఏదైనా ప్రయత్నం కనుక ఆలస్యం అవుతుంది అనుకోండి, ఇంకా మంచి ఫలితం ఏదో మీకోసం వెయిట్ చేస్తుంది అని అర్థం. ఈ సంవత్సరంలో దేవుడు మీ ఓపికను మాత్రం పరీక్షిస్తాడండి. ఫలితం రావటం కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మీరు కోరుకున్నది దక్కేంత వరకు నిరంతరం ప్రయత్నించగలిగితే 2024 సంవత్సరంలో మాత్రం పుబ్బా నక్షత్ర జాతకులకు మంచే జరుగుతుంది. మీలో కొంతమంది కెరీర్ మార్పుని ఎంచుకోవాలి అని నిర్ణయించుకుంటారు. అంటే ఉద్యోగాన్ని చేస్తూనే మెరుగైన ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
భవిష్యత్తు మీద బెంగ పెరుగుతుంది. దాంతో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చూస్తారు. ఉద్యోగస్తులకు వారి సహ ఉద్యోగులు కూడా గొప్ప సహాయాన్ని చేస్తారు. అందరి చేత ప్రశంసించబడతారు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించి వ్యాపార ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వారి కుటుంబ సభ్యుల నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి. గతం నుండి నష్టాలలో కొనసాగుతున్న వ్యాపారంలో కూడా ఈ సంవత్సరం పురోగతి ఉండే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు మాత్రం బాగానే సంపాదించగలుగుతారండి. అంటే ఎక్కువగా డబ్బుని నిల్వ చేయలేకపోయినా అప్పుల నుండి బయటపడగలుగుతారు. పాత వాహనాన్ని విక్రయించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ 2024 సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అంటే పుబ్బా నక్షత్ర జాతకులకు వాహన యోగం అనేది ఉంది. కానీ ఈ నక్షత్ర జాతకులు భారీగా నష్టపోయేది ఒకే ఒక్క విషయంలో, రుణాలకు పూచీకత్తుగా నిలబడటం మాత్రం మానుకోండి. అది బ్యాంకుల విషయంలో అవ్వవచ్చు, లేదా వ్యక్తిగతంగా మూడో వ్యక్తిగా ఉంటూ అంటే మధ్యవర్తిగా ఉంటూ వేరే వారికి రుణాలను ఇప్పించే విషయంలోనైనా అవ్వవచ్చండి. 2024 సంవత్సరంలో మాత్రం పూచీకత్తుగా నిలబడటం వల్లే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే మీ ప్రయత్నాల విషయంలో, మీకు వచ్చే అవకాశాల విషయంలో 2024 సంవత్సరం అనేది పుబ్బా నక్షత్ర జాతకులకి బాగానే ఉంటుందండి. కానీ 2 విషయాలను మీరు పాటించగలిగితే మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి, ఫలితం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సహనంగా ఉండటాన్ని అలవరుచుకోండి. ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు. 2024 సంవత్సరంలో పుబ్బా నక్షత్ర జాతకుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఒక పని మీద బాగా కష్టపడతారు. సగం కష్టపడిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం అనేది ఆలస్యం అవ్వటం వల్ల పని చేసిన ప్రతిఫలం ఎంతటికీ దక్కకపోతే ఆ పనిని మధ్యలో వదిలేసి వేరే పనిని చూసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే శ్రమదండగ పనులు చేస్తారు. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కాస్త ఓపికగా ఉండటం మంచిది. రెండవది ఏంటంటే, మంచికి పోతే చెడు ఎదురవటం, రుణాలు ఇప్పించే విషయంలో పూచీకత్తుగా ఉండటం కానీ, ఆ భారాన్ని మీ నెత్తి మీద వేసుకోవటం కానీ జరుగుతుంది. అయితే మీకు ఈ సంవత్సరంలో బాగా మంచి జరిగే విషయం ఏంటంటే, ఎవరికైతే అప్పులు ఉన్నాయో, అంటే పుబ్బా నక్షత్ర జాతకులు గతంలో అప్పులు తీసుకున్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు. ఎక్కువగా ధనాన్ని ఆదా చేయలేరు కానీ అప్పులు మాత్రం తీర్చగలుగుతారండి. ఎక్కువగా ధనాన్ని మాత్రం ఈ సంవత్సరంలో నిల్వ చేయలేకపోతారు. ఈ సంవత్సరంలో బకాయిలు చాలా వరకు చెల్లించి ముఖ్యమైన ఆస్తి పత్రాలను తిరిగి తీసుకుంటారు. బ్యాంకులలో ఉన్న లోన్స్ని కూడా తీర్చగలుగుతారు. అలాగే కొత్త ఇంటి యోగం కూడా కనపడుతుందండి. అంటే కొత్త ఇంట్లోకి మారే అవకాశాలు ఉన్నాయి, లేదా కొత్త ఇంటి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రుణాలు కూడా మంజూరవుతాయి. పాత ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. గతంలో కోర్టు కేసులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక చట్టపరమైన విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, లాటరీల్లో కానీ, ఆటలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. పెట్టుబడుల ద్వారా సామాన్య ఫలితాలు అయితే ఉంటాయండి. అంటే ఎక్కువగా సంపాదించే అవకాశాలు లేవు, అలానే భారీగా నష్టపోయే అవకాశాలు కూడా లేవండి. మీరు బాగా నష్టపోయేది ఏంటంటే, ఎవరినో నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. మోసపోవటం అనటం కన్నా కూడా మధ్యవర్తిగా ఉండటం, రుణాల విషయంలో పూచీకత్తుగా ఉండటం వల్లే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం ఈ సంవత్సరంలో బాగా దాన ధర్మాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల వల్ల ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందండి. దానివల్లే ఎక్కువగా ఆదా చేయలేకపోతారు. బంధువర్గంలో కొంతమంది ప్రవర్తన కూడా మీకు నచ్చదు ఈ సంవత్సరంలో. ఆ విషయం గురించి కూడా దీర్ఘాలోచనలు చేస్తారు. ఎక్కువగా ఆలోచన చేస్తారు. వారేంటి ఇలా అన్నారు, వారి నిజస్వరూపం ఇదేనా అన్న ఆలోచనలు ఎక్కువ అవుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే సెప్టెంబర్ మాసం తర్వాత విద్యా విషయంలో ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉంటారు. ఈ సంవత్సరంలో పుబ్బా నక్షత్ర జాతకులు స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అంటే వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
విదేశాలలో చదువుతున్నవారు కానీ లేదా విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు మాత్రం 2024 సంవత్సరంలో కొన్ని సమస్యలనైతే తప్పకుండా ఎదుర్కొంటారు. పుబ్బా నక్షత్ర జాతకులకు పెళ్ళైనట్లయితే శృంగార విషయాలైతే అనుకూలంగా ఉంటాయండి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. తోటివారితో పోటీ పెంచుకుని మరీ బాగా కష్టపడతారు. తల్లిదండ్రుల పేరుని నిలబెడతారు. గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రం చాలా ఓపికతో ఉండాలి. అనుకూలమైనటువంటి అవకాశాలను పొందటానికి కాస్త ఆలస్యం అవుతుంది. కాలం మీకు ప్రతికూలంగా లేనప్పటికీ కూడా మీ ఓపికను మాత్రం పరీక్షిస్తుంది. ఓపికతో కనుక ఉన్నట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులకు అనుకూల కాలమే అని చెప్పాలి. ఉద్యోగ విషయంలోనూ అలాగే వృత్తి విషయంలో భాగంగా చాలా ప్రయాణాలు అయితే చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తీర్థయాత్రలను కూడా చేపడతారు. ఆరోగ్య విషయానికి వస్తే కడుపుకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువగా ఇబ్బంది పడతారండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం వల్ల కూడా దూరంగా నివసించేవారు సైతం సొంత ఊరికి రావాల్సి వస్తుంది. పుబ్బా నక్షత్ర జాతకులు కొంతమంది ఎముకల విషయంలోనూ అలాగే నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మెడ పట్టేయటం కానీ నరాలు స్ట్రెయిన్ కావటం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులు వారి కోరిక మేరకు వివాహం అనేది ఈ సంవత్సరంలో నిశ్చయించబడే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తితో లేదా మీ స్నేహితులకు తెలిసిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా కానీ మీ బంధువర్గంలో ఒక మనిషి ద్వారానే మీ జీవిత భాగస్వామి యొక్క డీటెయిల్స్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. వారినే మీరు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన వారికైతే అనుకూలంగా ఉంటుందండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల మీద ఎవరైతే తిరుగుతున్నారో వారికి కూడా సామాన్య ఫలితాలు ఉంటాయండి. శత్రువుల మీద పై చేయిని సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాటిల్లో మాత్రం అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటి కల సాకారం అవుతుంది. గృహయోగం అయితే కనపడుతుంది. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విషయంలో అనుకూలంగా ఉంటుందంటే, పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు ప్రమాదానికి గురై అదృష్టవశాత్తు తప్పించుకుంటారు. అంటే చిన్న చిన్న గాయాలతో బయటపడగలుగుతారు. రోడ్డు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ కూడా కొందరి అజాగ్రత్త కారణంగా ఏ సంబంధం లేని మీకు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దైవానుగ్రహం ఉండటం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుండి అయితే బయటపడగలుగుతారండి. ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు. చిన్న చిన్న గాయాలతోనే బయటపడగలుగుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు కనుక ఉన్నట్లయితే అవి ఈ సంవత్సరంలో పరిష్కరింపబడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం వల్ల కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఈ పాదంలో జన్మించిన వారికి ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయండి. అంటే మిగిలిన 3 పాదాల వారితో పోల్చుకున్నట్లయితే పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు మాత్రం కొందరి నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. బంధువర్గంలో ఉన్న మనుషుల యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ పాదంలో జన్మించిన విద్యార్థులు మంచి ర్యాంకులను అయితే సాధిస్తారండి. విద్యా విషయాలలో అనుకూలం. తోటి విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ మార్కులను, మంచి ర్యాంకులను సాధిస్తారు. 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు ఆర్థిక వ్యవహారాలలో కొంతమందికి సహాయం చేయటం ద్వారా వీరు సమస్యలను ఎదుర్కొంటారు. మంచికి పోయి చెడు ఎదురవటం అంటారు కదా, అటువంటి సందర్భం ఒకటి 3వ పాదంలో జన్మించిన వారికి ఎదురవుతుంది. అలాగే వీరికి కూడా పుబ్బా నక్షత్రం 1వ పాదం వారి మాదిరిగా ఈ సంవత్సరంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. పూర్వ ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే జన్మించారో
వారు భవిష్యత్ మార్పులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారాన్ని కానీ లేదా దుకాణాన్ని విక్రయించాలి అని నిర్ణయించుకుంటారు. అంటే వాటిని అమ్మే ప్రయత్నాలు చేస్తారు. ఈ పాదంలో జన్మించిన వారి కోర్టుకు సంబంధించిన సమస్యలు, భార్యాభర్తల మధ్య గతం నుండి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా సర్దుమణుగుతాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే పూర్వ ఫల్గుని నక్షత్రం 1వ పాదం 3వ పాదంలో జన్మించిన వారికి ప్రమాదాలు ఎక్కువగా సూచిస్తున్నాయండి. మిగిలిన పాదాల వారితో పోల్చుకున్నట్లయితే మీరు ఈ సంవత్సరంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.